తెలుగు రాష్ట్రాలలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు బాణుడు నిప్పులు కక్కుతుండగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయి మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంది. వచ్చే 3 రోజుల పాటు పలు ప్రాంతాలలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పగా, అటు కొన్ని చోట్ల ఎండలు కూడా తారెత్తిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇక కోస్తా రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం వైపు నుంచి తేమగాలులు వీస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం అనకాపల్లి జిల్లా మాడుగులలో 39.4 డిగ్రీలు, వైఎస్ఆర్ జిల్లా దువ్వూరులో 38.9 డిగ్రీలు, నంద్యాల జిల్లా కొత్తపల్లిలో 38.7 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో 38.6 డిగ్రీలు, పల్నాడు జిల్లా అమరావతి, పార్వతీపురం మన్యం, జియ్యమ్మ వలసలో 38.3 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా వతలూరులో 38.2 డిగ్రీలు, గుంటూరు జిల్లా తాడేపల్లి, విజయనగరం జిల్లా నెలివాడలో 38.1 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాలలో వడగాలుల ప్రభావం, పిడుగులతో కూడిన వర్షం కురిసేందుకు అవకాశం ఉంది. మరోవైపు శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలోని 6 మండలాలు, విజయనగరం జిల్లాలోని 5 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలోని 7 మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 3 మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలోని 2 మండలాలలో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణలోనూ భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లతో ఉంటుందని తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజులు విస్తృతంగా వర్షాలు పడనున్నాయి. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో ఈ నెల 6వ తేదీ వరకు మోస్తారు వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల జిల్లాలలో ఇవాల్టి నుంచి భారీ వర్ష సూచన ఉంది. రాయలసీమ ప్రాంతంలో వడగండ్లు పడే అవకాశాలు ఉన్నాయి. విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండడమే కాకుండా గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉత్తర కోస్తా జిల్లాలలో ఇవాళ రేపు పిడుగులు పడే అవకాశం ఉందని, ఆరుబయట తిరగవద్దని సూచిస్తున్నారు.